బయటికి రా, బయటికి రావే. పూర్వం పిచ్చాచిలుండేవి. చూపిస్తాను చూడండి. వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఫ్యామిలీ టు అనదర్ వీడియో. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అరకు అన్నమాట. అరకు వ్లాగ్ ఈరోజు. పొండల్లో కవ్వించే గాలి అరకులో ఎలు వచ్చింది ప్రపంచం వేడుక తీరే. ఇప్పుడు బొంగులో చికెన్ తింటాము. నేను గబగబ తినేసి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. సారీ మేడం వేసిన అదురుతో ఓకే రైడ్ లో ఖమ్మం జిల్లాని పేదల బంధువ లాంటి కాఫీ తోటలు కాటుకల్లో నేల కేవలం దర్శించవచ్చు స్వర్గం పుడమితో చెప్పుకునే. వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఫ్యామిలీ టు అనదర్ వీడియో. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అరకు అన్నమాట. అరకు వ్లాగ్ ఈరోజు. ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టి లాస్ట్ వరకు చూడండి. తినడానికి అయితే ఆగాము. ఇదిగోండి 2 ఇడ్లీ ఆర్డర్ చేశాను, ఒక పూరి చెప్పను. అన్నయ్య అక్కడ ఆర్డర్ చేసుకుంటున్నాడు. తినేసి మనం అయితే బయలుదేరిపోదాం అనమాట. ఓకేనా, అయిపోయింది. ఇద్దరం తినేసాము. కొన్ని చిప్స్ ప్యాకెట్లు, డ్రింకులు అన్ని బ్యాగ్లో వేసుకున్నాము. వెళ్ళేదారిలో పప్పలు తినచ్చని. ఫస్ట్ అయితే మనం బుర్రగోలు వెళ్దాము. ఓకేనా, ఫస్ట్ బుర్రగోలు వెళ్ళి తర్వాత మిగతా ప్రదేశాలు చూద్దాము. ఇదిగోండి అరకు వ్యాలీ 53 కిలోమీటర్ల. వెళ్ళేదారిలో ఒక స్పాట్ కనిపించింది, అదైతే ఇప్పుడు చూద్దాము. మనమైతే ఆ ప్లేస్కి వచ్చాము. వెళ్ళేదారిలో ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడికి కిందకి వెళ్దాం మనం. అల్లగా అన్ని ఆల్రెడీ దిగిపోయి వీడియోలు కూడా వేస్తున్నాడు అన్నయ్య. పదంగా వెళ్దాం. ఈ మొత్తం చెరువులాగా ఉంది. చెరువు అంటే నేటి ఇదేటన్నయ్య వాటర్ ఫాల్. This is waterfalls. We came. Yeah, all should be rolling back. All should bro. చూపిస్తాను చూడండి. చూసారా, భలేగా ఉంది కదా. వెళ్ళేదారిలో కనిపించింది. కిందకి దిగాలి, బాగా కిందకి దిగితే మనకి వ్యూ కనిపిస్తుంది అన్నమాట. బాగుంది కదా. సరే మరి ఇంకా బయలుదేరిపోదాం. మనం వెళ్ళి బుర్రాగోల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనా, పదండి, లెట్స్ గో మరి. ఇదిగోండి ప్లేస్. ఇప్పుడు టామ్ క్రూజ్ లాగా అన్ని బండిలా వదిలేస్తాడు. ఫ్యాన్స్ స్పీడ్ కొడతాడు ఇప్పుడు అన్నీ. చూడండి ఒకసారి లొకేషన్ బుర్ర పాపుది. ఇది కూడా క్లోజ్ చేసి ఉంది. ఏదో కర్రెట్టి ఆయన దూరేసాం బండి వేసుకొని. చూడండి బాగుంది కదా. ఫోటోలు తీసుకోవడం చాలా బాగుంటది. ఇప్పుడైతే ఫోటోలు అన్ని తీసుకున్నాం. ఇప్పుడు బుర్రగోల్ దగ్గర కలుద్దాం. ఓకేనా, లెట్స్ గో. చూస్తారు కదా, మనమైతే బుర్ర గుహల్లోకి వచ్చాం. ఇప్పుడైతే మనం గుహల్లోకి దూరేద్దాము. పదండి మెట్లు దిగి దూరేద్దాం. ఈ కేవ్స్ ని బ్రిటిష్ జియాలజిస్ట్ విలియం కింగ్ అన్న అతను కనిపెట్టాడు అనమాట. ఎప్పుడు 1807లో కనిపెట్టాడు. ఈ కేవ్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. బయటికి రా, బయటికి రావే. పూర్వం పిచ్చాచిలుండేవి. చూపించాలా? సరే మరి కామెంట్ పెట్టండి, చూపిస్తా. మా అన్ని బలిగిచ్చాడు కదా డబ్బింగ్. సరదాగా ఫ్యాన్స్ అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఈ కేవ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, దీనికి ఒక డెడికేటెడ్ వీడియో చేయాలి అంటే నాకు కామెంట్ చేయండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నది నేను ఆ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. కేవ్స్ ఎలాగో ఆరిజిన్ అవన్నీ. ఓకేనా, ఇవి బాగుంటాయి. ఇవి లోపలగా లైటింగ్లు అన్నీ పెట్టి బాగా చేస్తారు. వర్షాకాలం అయితే కొద్ది వాటర్ కూడా లోపల వస్తుంది. ఇప్పటికీ వాటర్ వస్తుంది. ఇవన్నీ చూడండి ఈ వీడియో ఎలా ఫోటో తీసుకుంటుందో. అలాగే ఫోటోలు తీసుకుంటారు ఇక్కడ. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఇంకా బాగుంటుంది వీడియో. ఒక లైక్ కొట్టి, సబ్స్క్రైబ్ కొట్టి, షేర్ కొట్టండి. ఓకేనా, చూడండి కేవ్స్ బుర్రా కేవ్స్. అంటే ఇంకా అలా నడుచుకొని వెళ్ళిపోవడమే. మా పైకి వెళ్తేనేమో గుడి ఉంటుంది అనమాట. పైకి ఒక స్టేర్ కేస్ లాగా వేస్తారు. ఇది ఇంకా డెడ్ ఎండ్. కింద నుంచి వస్తాం మేము. కింద నుంచి ఒక దారి ఉంటుంది. ఆ చివరి కొత్త ఇంక ఇదే లాస్ట్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం నడుచుకొని. ఇక మనం బయలుదేరిపోదాం. లెట్స్ గో. ఎత్తకే పొండల్లో కవ్వించే గాలి అరకులో ఎలు వచ్చింది ప్రపంచం వేడుక తీరే. సారీ మేడం వేసిన అదురుతో. ఇదిగోండి మనమైతే ఊర్లోకి వస్తాము. ఇక్కడ నుంచి మనం కొద్ది దూరం వెళ్తే మనం రణజిల్లాడ అని ఒక ఊరు ఉంటుంది. ఊరు లోపలికి వెళ్తే ఒక వాటర్ ఫాల్ ఉంటుంది.
నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కువ ఉంది వాటర్, ఇప్పుడు ఎలాగుందో తెలీదు, చూద్దాం పదండి. ఓకేనా, ఇదిగోండి మనం అయితే చెప్పాను కదా ఊర్లోకి వస్తే వాటర్ ఫాల్ ఉంటుందని, జిల్లా వాటర్ ఫాల్ అంటారు. నేను వచ్చినప్పుడు అయితే చాలా తక్కువ మందికి తెలుసు, ఇప్పుడైతే చూసారు కదా వస్తూనే ఉన్నారు. నేను వచ్చినప్పుడు అయితే చాలా ఎక్కువ వాటర్ ఉండేది ఇక్కడ, బాహుబలి విఎఫ్ఎక్స్ లా కనిపించేది వచ్చే దారి అంతా చూస్తే. నాకు ఆ రూట్లోంచి వస్తే మనకి ఈ వాటర్ ఫాల్ అనేది 2 కొండల మధ్యలోంచి వస్తూ ఉంటుంది అనమాట బొక్కలోంచి. ఇప్పుడైతే వాటర్ లేదు అసలు, చూసారు కదా దిగండి అసలు వాటర్ లేదు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే బాహుబలి వాటర్ మొత్తం కటికే వాటర్ ఫాల్ కన్నా ఎక్కువ పడేది వాటర్ ఇక్కడ, చేపలు అయితే తిరిగేవి భలేగా ఉండేది అప్పుడు వచ్చినప్పుడు అయితే. నేను మరి మనం బ్యాడ్ లెక్క అనుకోవడమే, మనం రాంగ్ టైంలో వచ్చాము. ఇప్పుడైతే మనం బయలుదేరిపోదాం ఇంకా, మరి ఇంకా ఇక్కడే లేదు. ఇంకా రిటర్న్ వస్తున్నప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీ కనిపించింది. ఇది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇది ఇంకా కడుతున్నారు అన్నమాట, కన్స్ట్రక్షన్ ఫేజ్ లో ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎంతవరకు అయింది. ఇదిగోండి ఇంకా కడుతున్నారు, ఇది ఇంకెంత కడుతున్నారు. ఇంకా వెనకాల చూస్తే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ టికెట్ చూపిస్తే అట లోపల మ్యూజియం లో టికెట్ చూపిస్తే చాక్లెట్ పీతర 2 టికెట్లు తీసుకున్నారు, 2 చాక్లెట్ ఫ్రీగా తీసుకుంటాం ఫ్యాన్స్. ఇప్పుడు లోపలికి వెళ్దాం, ఫొటోస్ నోటాలు కూడా అయినా పర్లేదు నేను తీసేస్తాను. ఇదిగోండి లోపల మొత్తం చాక్లెట్లు ఉంటాయి అంటే ఇక్కడ సాల్వ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి అలాగ వచ్చేస్తున్నాయో, అక్కడ నొక్కుతుంటే ఇక్కడ కవర్లతో సహా వచ్చేస్తున్నాయి ఫ్యాన్స్. 2 చాక్లెట్లు ఇస్తారని చెప్పాను కదా అయ్యా, ఇవే 2 ఇచ్చారు, మొత్తం తినేసాం శుభ్రంగా. అంతే ఇంకా ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ, ఇంకేం లేదు, అన్ని మూస్తున్నాయి ఫ్యాన్స్ ఇవి. మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం, టైం బాక్స్ చేయొద్దు. బయటకు వస్తే ఈ అంకుల్ ఇవేమో అమ్ముతూ కనిపించారు. ఇంకా అన్నీ అయితే కొంటున్నాడు, బేరాలు ఆడుతున్నాడు. ఇది తీసుకొని ఇప్పుడు తినడానికి వెళ్ళిపోదాం, ఏం తినేసి అప్పుడు మళ్ళీ వాటర్ ఫాల్కి వెళ్దాం. ఇదిగోండి అరకులోని బొంగులో చికెన్ తినడానికి వచ్చాము. ఇప్పుడు బొంగులో చికెన్ తింటాము. అరకు వచ్చి బొంగులో చికెన్ తినకపోతే బొంగులో చికెన్ ఫీల్ అవుతుంది, అందుకే బొంగులో చికెన్ అయితే ఆర్డర్ చేస్తాం. కానీ బేరాలు ఆడుతున్నాడు ఇక్కడ, బేరాలు బాబు వాళ్ళు ఎంత చెప్తే అంతే. అదిగోండి అన్ని చేస్తున్నాడు, బొంగులో చికెన్ చేస్తున్నాడు అన్నీ. చికెన్ వచ్చేలోపు ఒక టైం ల్యాప్స్ స్కిప్ చూడండి. బొంగులో చికెన్ వచ్చింది, ఆకలిసేస్తుంది. గబగబా తినేసి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. అక్కడ బొంగులో చికెన్ బొంగులాగే ఉంది ఫ్రెండ్స్, అది తినేసి వస్తుంటే మనకు ఒక వ్యూ కనిపించింది, ఆగి వీడియో తీస్తాను. వ్యూ బాగుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, బాగుందని. బాగోలేకపోతే బాగోలేదని చెప్పండి, ఓకేనా. చూసారా వ్యూ, పదండి పోదాం. అక్కడ వ్యూ చూసుకొని వస్తుంటే ఇంకో వ్యూ కనిపించింది, చూడండి. అరకు మొత్తం వ్యూస్, ఫోటోలు తీసుకున్నాడు, ఫోటోలు తీసుకున్నంత సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అరకు వ్యాలీ మొత్తం. ఇదిగోండి ఇంకో వ్యూ అయితే కనిపించింది బండి ఆఫీసర్ పక్కన, చూసారా. మంచు ఉంటే సూపర్గా ఉంటుంది, తెల్లవారి 7 లోపు 8 లోపు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అరకు అంతా మంచుతోటి. కాకపోతే నేను బయలుదేరడమే లేట్ అయిపోయింది, అందుకే మీకు స్నో అది చూపించలేకపోయాను. ఈ వ్యూ అయితే చూసి ఎంజాయ్ చేయండి, చాలా కష్టపడుతాను వీడియో తీయడానికి. ఈ వ్యూ కోసమైనా ఒక లైక్ కొట్టండి, ఓకేనా. ఇదిగోండి చూసారా భలేగుంది కదా, కొండలు సన్నపడడం వల్ల ఇంకా బాగుంది. నేను కలర్ గ్రేడింగ్ ఏ బొక్క చేయలేదు, రా ఫుటేజ్ అలాగే వేసాను మీకు. ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్ దగ్గర బయలుదేరదాం, ఓకేనా. పదండి లెట్స్ గో. మనము కటికి వాటర్ ఫాల్ కానీ బయలుదేరాము. వెళ్ళే దారిలో అయితే మనకి ఇది కనిపించింది, కిందకి దిగి వీడియో తీస్తున్నాను. మేము కటికి వాటర్ ఫాల్కి అయితే వెళ్ళడం క్యాన్సిల్ చేసుకున్నాం, ఎందుకంటే రోడ్లు బాగాలేవు అక్కడ, బండి కూడా పాడైపోద్ది, ఆఫ్ రోడింగ్ బండి కాదు, అందుకే ఇంకా ప్లాన్ క్యాన్సిల్. తర్వాత ఎప్పుడైనా వెళ్ళి వీడియో తీస్తాను, ఓకేనా. ఇది అయిపోయింది, ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్దాం పదండి. మనం ఇంకో వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి, 20 రూపాయల టికెట్ బైక్కి. ఇప్పుడు టికెట్ తీసుకొని మనం అయితే వెళ్దాము వాటర్ ఫాల్, ఎలా ఉంటుందో చూద్దాం వాటర్ అది. ఇదిగోండి వచ్చాము, వాటర్ అయితే ఇది కూడా తక్కువే ఉంది చెప్పాలంటే, ఇది చాలా ఎక్కువ ఫ్లో అవుతుంది వాటర్. బట్ మన వచ్చిన రాంగ్ టైం మనం ఏం చేస్తాం, ఇంకా కిందకి దిగాలి. కిందకి దిగితే వాటర్ ఫాల్ బాగుంటుంది, వాటర్ లేదు ఇంకేం దిగుదాం, వ్యూ పాయింట్కి వెళ్ళిపోతుందండి. ఇదిగోండి వ్యూ పాయింట్ ఇది, ఇక్కడ నుంచి అయితే వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇంకా ఒక వ్యూ అయితే మనకు వస్తుంది, ఇప్పుడు మీకు ఆ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. చూసారా ఇదిగోండి, ఇది ఇక్కడ నుంచి నుంచొని చూస్తే ఈ కొండలు ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. వ్యూ బాగుంది కదా, వ్యూ నచ్చిందా.
నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఓకేనా? ఇంకా చాలా ఉంటాయి అరకులోని వ్యూస్ చూడాలంటే. మీకు 2-3 రోజులు కూడా సరిపోదు అనమాట. ఇప్పుడు వ్యూ అయిపోయింది కదా, ఇప్పుడు మనం వాటర్ ఫాల్ చూద్దాం ఈ వ్యూ పాయింట్ నుంచి. చూసారా వాటర్ అయితే ఎలా ఫ్లో అవుతుందో. యాక్చువల్గా అయితే చాలా ఎక్కువ వాటర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం ఆ కింద వరకు వచ్చేస్తుంది వాటర్. అక్కడ మీకు కనిపిస్తుందా, మొత్తం అంతా ఫ్లో అయిపోద్ది వాటర్. ప్రజెంట్ అయితే వాటర్ ఏ వాటర్ ఫాల్ దగ్గర లేదనమాట. అది మరి పదండి, ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోదాం, ఓకేనా? పదండి. ఇదిగోండి మనకు వస్తుంటేనేమో ఇక్కడ ఆంటీ గారు వంకాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు వేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడైతే అన్నయ్య నేను ఆర్డర్ ఇస్తాం 2 వంకాయ బజ్జీలు 2 ఈ బజ్జీలు తిందామని. ఇక్కడ ఎక్కడ మీకు ఫోన్పేలు అవ్వవు. మీ అదృష్టం ఫోన్పే అవుతుంది అంటే ఎవరైనా అరకు వద్దాం అనుకుంటే హ్యాండ్ క్యాష్ ఒక 2000 అయినా చిల్లర పెట్టుకోండి. 100 కానీ 10 కానీ ఏమన్నా చిల్లర పెట్టుకున్నారు అనుకోండి, బాగుంటుంది. ఎందుకంటే ఫోన్పే ఇక్కడ సిగ్నల్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ నెట్వర్క్ రాదు ఇక్కడ. మీ లక్ బాగుంటే ఎక్కడో రావచ్చు. మీరైతే హ్యాండ్ క్యాష్ పెట్టుకుని రండి ఎవరికి రావాలంటే. ఎవరన్నా సరే నా సజెషన్ అది. హ్యాండ్ క్యాష్ లేకుండా వస్తే మాత్రం ఢీ పెట్టేస్తారు. ఈ బజ్జీలు అయితే తినేసి వేడి బజ్జీలు తినేసి మనం ఇంటికైతే బయలుదేరిపోదాం. ఇప్పటికే టైం 4 అయిపోయింది. బయలుదేరకపోతే నా బండికి అసలే లైట్ కూడా సరిగ్గా లేదనమాట. దొరికేస్తాం, ఘాటీలో దొరికేస్తాం. ఎటో ఒకటి వెళ్ళిపోయాం అనుకో ఘాటీలోకి, మళ్ళీ మీకే వీడియోలు పెట్టడానికి ఎవరు ఉండరు, మీరు ఎంటర్టైన్ అవ్వలేరు. నేను కానీ ఏదైనా అయితే అందుకే మీకోసం ఆలోచించి బయలుదేరిపోతున్నాం. చెప్పాలంటే చాలా ప్లేసులు ఉన్నాయి అరకులోని. నేనైతే సరిగ్గా చూపించలేకపోయాను. నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. మీకు కానీ వీడియో నచ్చింది అంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్స్లో చెప్పండి నాకు వీడియో బాగుందా బాగాలేదా, నచ్చింది. మీకు కానీ వీడియో నచ్చింది అంటే, వీడియో కొద్దిగా రెస్పాన్స్ ఎక్కువ వచ్చింది అంటే నేను ఒక ఫుల్ డెడికేటెడ్ వీడియో అయితే నేను చేస్తాను అరకు మీద. ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు చేసిన వేస్ట్ అనమాట, సీజన్ కాదు కాబట్టి. నేను కొద్దిగా రాంగ్ సీజన్లో వచ్చాను, ఏమనుకోద్దు. మరి వీడియో అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి నచ్చితే నాకు ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక సబ్స్క్రైబ్ అనేది కొట్టండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ చాలా చాలా వస్తూనే ఉంటాయి. నేను వీడియో పెట్టగానే మీకు తెలియాలి అంటే పక్కన ఉన్న గంట అయితే గట్టి కొట్టండి, టింగ్ 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 అని, ఓకేనా? మనం అయితే బజ్జీలు తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోదాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంతవరకు చూసారంటే నచ్చింది అనుకున్నాను. చాలా చాలా థ్యాంక్స్. కీప్ స్మైలింగ్. బాయ్ ఫ్యాన్స్. ఎంకరేజ్ చేయరా.